హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్నది థర్డ్ పెయింటింగ్ అండ్ మై సిరీస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్లో ఈ సిరీస్లో ఇది థర్డ్ పెయింటింగ్ అవుతుంది. సో ఈ పెయింటింగ్లో అంటే ఎర్లీ మార్నింగ్ నాకు ఒక థాట్ వచ్చింది. అంటే చాలా స్వేచ్ఛగా, చాలా ఒక చైల్డిష్ స్టాండర్డ్స్లో, ఒక కొంచెం మెచ్యూరిటీతో ఏదైనా ఒకటి అనుకుంటూ ఆ స్వేచ్ఛని ఏ విధంగా ఎంజాయ్ చేయాలి ఈరోజు కలర్స్ తోటి, సో అని చెప్పేసి నాకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చేసింది. బట్ స్టిల్ అదే చేస్తాను, మరి ఏం చేస్తానో తెలీదు. బట్ చేయడం అయితే ఆ ఫీల్ని అయితే ఎక్స్ప్రెస్ చేయడానికి ఐ ట్రై మై బెస్ట్ మ్యాక్సిమం. సో ఇప్పుడు జరగబోతుంది ఆ పెయింటింగ్ని, ఆ ప్రాసెస్ని చూడండి. ఇది అబ్స్ట్రాక్ట్ సిరీస్లో థర్డ్ పెయింటింగ్. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఇప్పుడు ఇందాక చేసిన పెయింటింగ్ని కంప్లీట్గా ఒక ఫార్మ్స్ డిఫరెంట్ ఫ్లోలో ఒక డైరెక్ట్గా కలర్స్ని పోర్ చేయడము, ఆ కలర్స్ని పోర్ చేస్తూ ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్ని క్రియేట్ చేయడము, నాన్ రిప్రజెంటేషనల్ ఫామ్ అది. సో ఫామ్ కూడా కాదు అది, ఇట్స్ నాట్ ఎ ఫామ్ బట్ ఇట్స్ కాంపోజిషన్ ఆఫ్ కలర్స్ అనేది. దాంట్లో మనకు కనిపించేది ఏదైతే ఉన్నదో ప్రతి ఫ్లో చేస్తున్నప్పుడు నాకు ఆ కలర్ మీద, కలర్ని కలర్ పడే విధానం మీద, కలర్కి ఉన్న లైనింగ్ మీద, వాటి మీద నేను ఫ్లో చేస్తున్నప్పుడు కలిగిన కాన్సన్ట్రేషను, ఆ స్టేట్ ఆఫ్ మైండ్, అసలు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఒక ఎక్స్ట్రీమ్ పీక్స్ లెవెల్లో అనిపించేసింది. అసలు ఎంత అంటే దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఒక ఎంత ప్యూర్గా నేను ఎంజాయ్ చేశాను, ఎంత ప్యూరిటీ నేను ఫీల్ అయ్యాను, ఎంత ప్యూర్గా నేను థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను అంటే దట్స్ అమేజింగ్. సో హోప్ యూ సీ ఇన్ ఆల్ దీస్ పెయింటింగ్స్. సో ఈ ప్రాసెస్ మీకు, ఈ పెయింటింగ్ మీకు నచ్చి మీకేమనిపించిందో ఆ పెయింటింగ్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆ పెయింటింగ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని పక్కన ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ గో త్రూ విత్ దట్. థ్యాంక్ యూ సో మచ్.